వాక్యం ద్వారా మనం చూసుకుందాం. పరలోకానికి ఎవరు వెళ్ళిదరు? నిజంగానే మనము పరలోకానికి వెళుతామా లేదా అని మనం పరీక్షించుకుందాం. ఈరోజు వాక్య భాగంలో ప్రకటనను 21-27వ వచనం మనం చూస్తాం. ప్రకటన గ్రంథములో 21-27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధం దేనైనను అసహ్యం దేనైనను అబద్ధమైన దానిని జరిగించి వాడనను దానిలోనికి ప్రవేశింపడు. దేవుని నామకి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్య భాగంలో మరి దేవుని రాజ్యములో పరలోక రాజ్యముకు ఎవరు ప్రవేశిస్తారో అన్న వాక్యములు మొదటి చూస్తున్నాము. మరి అదే రీతిగా మరి నిజంగానే ఎవరు ప్రవేశిస్తున్నారు అన్న విషయంలో మొదటిగా వారు ఈ పరలోకంలో చేరాలంటే మొదటిగా నూతన జన్మ పొందిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మొదటిగా నూతన జన్మ పొందిన వారు, అది యోహాను 3:3లో ఉన్నది. మరి నూతన జన్మ పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు అన్నది మొదటి అంశం. రెండవ అంశంగా మనం యేసునందు విశ్వాసం ఉంచిన వారు, మొదటిగా నూతన జన్మ పొందిన వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు జాన్ 14:6లో యేసునందు విశ్వాసం ఉంచిన వారు. మూడవదాగి దేవుని చిత్తమను చేయువారు, దేవుని చిత్తమను చేయువారు. ఇది మూడవగా మనం చూస్తున్నాం, దేవుని చిత్తమను చేయువారు. మరి మత్తయి చాప్టర్ 7:21లో. మరి నాలుగోదాగి పవిత్రాత్మలో నడిచేవారు, నాలుగోదాగి పవిత్రాత్మలో నడిచేవారు, హెబ్రీయులకు 12:1లో. మరి ఐదవదాగి విశ్వాసంతో నిలిచిన వారు, విశ్వాసంతో నిలిచిన వారు, మత్తయి 24:13-13లో. ఆరవదాగి గొర్రె పిల్ల జీవ పుస్తకంలో పేరున్నవారు. మరి ఏడవదాగి దేవుని ప్రేమించి పొరుగు వారిని ప్రేమించేవారు. 7 అంశంలో ఇవన్నీ మన నిజ జీవితంలో ప్రాక్టికల్ గా చేసిన వారు మాత్రమే పరలోకానికి వెళుతారు. యేసుక్రీస్తు నన్న సొంత రక్షకనాగి అంగీకరించి ఆయన రక్తములో, పరిశుద్ధ రక్తములో కడగబడిన వారు పరలోక రాజ్యముకు వెళుతారు అని. అందుకోసమే ఎవరి పేరును జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్ని గంధకములో గుండములో ఆయనను పడివేయబడిదరు. ఆ ఒక్క జీవ గ్రంథములో ఎవరు పేరు కనపడలేదో వారిని అగ్ని గంధకములో వారిని పడివేయబడతారు. మరి ఒక దైవ భక్తుడు ఆయన పడుకున్నప్పుడు డ్రీములో పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ డ్రీములో ఇప్పుడు వెళ్తా మధ్యలో ఆయన పరలోకానికి పోకుండా ఈ దయ్యలో ఆపవేశం. ఏడికి వెళ్తున్నావు? నేను పరలోకానికి వెళ్తున్నా. నో, పరలోకానికి వెళ్ళడానికి నీవు లేదు అన్నావు. డ్రీమ్లో చెప్తున్నా, మళ్ళా వచనాలు కాదు. ఊహగాన ఒక గ్రంథ రాశాడు. పరలోకానికి నీవు వెళ్ళడానికి నీకు అది లేదు, అర్హత లేదు.
లేదు నాకున్నది. సరే నీవు వెళ్ళు, నీవు వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ దూతలు అడుగుతున్నాను, అయ్యా ఈ జీవ గ్రంథంలో నా పేరు ఉన్నదా చెక్ చేయండి అన్నాను. నేను అనేక అద్భుత కార్యాలు చేసినాను, అనేక సూచక క్రియలు చేసినాను, రోగులను స్వస్థపరిచాను, మరి ఇవన్నీ చేసినాను. నేను అనేక సంఘాలు కట్టినాను, అనేక మంది రక్షణ మార్గాలు నడిపినాను. తప్పకుండా జీవగ్రంథంలో నా పేరు ఉంటుంది అని నాకు నమ్మకం ఉన్నది చెప్పి అడిగినప్పుడు, పైనుంచి కాదు మొత్తం నీవు చెక్ చేయి, మంచిగా చూడు, నేను దైవ సేవకుడే, నేను దైవ సేవకుడే. అయ్యా నీ పేరు ఏంటి? పలానా పలానా అబ్రాహం అన్నాడు. ఆ అబ్రాహం అంటే, అయ్యా అబ్రాహం నీ ఇంటి పేరు ఏంటి? సో అని చెప్పాడు. అబ్రాహం అన్న పేరు ఆల్రెడీ అన్న దగ్గర ఉన్నది, కానీ నీ ఇంటి పేరు ఏంటంటే పలానా పలానా అని కూడా చెప్పాడు. లేదయ్యా నీ పేరు మాత్రం జీవగ్రంథంలో లేదు. మరి ఇది జీవగ్రంథంలో రాసేవాళ్ళు ఎవరున్నారు వారిని పిలవండి అన్నాడు. చూడండి ఎట్లా ఉంటుంది. జీవగ్రంథం పేరు రాసిన వాళ్ళు ఎవరున్నారు వారిని పిలవండి అన్నాడు. అతను సర్వసృష్టి అయిన దేవుడు అన్నప్పుడు సరే అతను పిలవండి. మనిషికి గర్వము, నా అహంకారం, నేను అన్ని కరెక్టే చేసినాను అనుకొని మనము గర్వించుకుంటున్నాం. కానీ దేవుడి సన్నిధిలో ఆ గర్వము పనికి రాదు, మురికి గుడ్డే వల్లే ఉంటుంది. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, సరే మరి నువ్వు ఇంత చెప్తున్నావు కదా, లోపల వెళ్ళు. వెళ్ళినప్పుడు దేవుడు పైన ప్రకాశ రూపంగా సూర్య తేజోమయకంత ఎన్నో అది నుంచి అంత వెలుగులు ఆయన ముఖము కనిపించలేదు, అంత వెలుగులో ఉన్నాడు దేవుడు, చూడలేకపోతున్నాం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనతో, నీ చరిత్ర, నీ జీవిత చరిత్ర ఆయన మీద డిస్ప్లే ఉన్నది చూసుకున్నప్పుడు ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన దుష్కార్యాలు, ఆయన తన తాను అనేక విషయాలు పడిపోయి పాపంలో పడిపోయి ఇదంతా డిస్ప్లేలో చూపెడితే ఆయన ఆలోచన చేస్తా ఉండగానే ఆయన పక్కనే అగ్ని ఆరదు, పురుగు చావాలన్న నాకు దేవుని వాక్యం చదివించిన ప్రకారం అగ్నిగుండం అక్కడికి ఉన్నది. సోదరి అగ్నిగుండంలో పడిపోయాడు. మరి జీవితంలో మనం అనేక సార్లు కూడా మనము ఆలోచన చేస్తాము. వాక్యంలో మనం చూస్తున్నాం, నిజంగానే దేవుడు ఉన్నాడా? మరి ఇంత ప్రయాసపడుతున్నాము, ఇంత కష్టపడుతున్నాము, ఇంత కన్నీరు కాస్తున్నాము, పగలు రాత్రి దేవుడి గురించి చింతిస్తున్నాము, అందరూ పూజిస్తున్నారు, అందరూ స్మరిస్తున్నారు, అందరూ. కానీ అన్యులకి మనకి ఉన్న తేడా ఏముంది? మా పక్క ఉన్న స్నేహితులకి మాకు ఉన్న తేడా కనిపించాలి కదా. వారు ప్రేమించలేకపోతే మనము ప్రేమిస్తున్నామా? దేవుడు ఏంటంటాడు, నిన్ను వల్లే నిన్ను ప్రేమించు అని వాక్యంలో మనకి అనేక హెచ్చరిస్తున్నాం. యాకోబు 2:19 మనం చూస్తున్నాం. యాకోబు 2:19 దేవుడు ఒకడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముడు మంచిది, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. అయ్యా నీవు అనుకుంటున్నావు, మేమే నమ్ముకుంటున్నాము దేవుణ్ణి అనుకుంటున్నాము, మాకు తెలుసు దేవుడు ఎవరు అన్నది నీవు అనుకుంటున్నావు. మంచిదే, కానీ దయ్యము కూడా నమ్ముతూ వణుకుతున్నాయి. కానీ మనం నమ్మి మనం భయము భక్తి ఏమి లేదు నమ్ముతాం, కానీ దేవుడు భయం ఉందా? భయం లేదు, కానీ దయ్యముకు భయం ఉన్నది. అవి నమ్మి వణుకుతున్నాయి, కానీ నువ్వు నమ్ముతావు, నువ్వు వణుకుతలేవు, నువ్వు భయపడతలేవు అని
జీవితంలో దేవుడంటే భయం లేదు. ఉన్నాడు దేవుడు, యేసుప్రభు నమ్మితే చాలు మనం స్వర్గానికి వెళ్ళిపోతాము అంటున్నాం. సోదరి ఈరోజు దేవుడు మాతో మీతో మాట్లాడుతున్నాం. మొదటిగా అంశంగా మనం చూస్తాం, కార్యములు లేని విశ్వాసము చనిపోయేది. కార్యం లేని విశ్వాసము చనిపోయిన సమానం, చచ్చిపోయిన సమానం. క్రియ లేని విశ్వాసము మృతుతో సమానం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యాకోబు 2:26 మనం చూస్తున్నాము, శరీరము ఆత్మ లేక చనిపోయినట్లు కార్యము లేని విశ్వాసము చనిపోయినది. శరీరము ఆత్మ లేక చనిపోయినట్లు కార్యం లేని విశ్వాసము మృతులతో చనిపోయింది, అంటే చచ్చిపోయింది. మరి నిజంగా మనం కార్యక్రియలు కనిపిస్తున్నాము. కొంచెం జ్వరం వచ్చింది అనుకోండి, చర్చికి కూడా రాను. కొంచెం జ్వరం వస్తే ఉద్యోగంకి వెళ్తాం, ఏం కాదు ఉద్యోగం వెళ్తాం. ఒక రోజు రూపాయలు కొడితే జీతం రాదని పరిగెత్తాం. కానీ దేవుని సన్నిధిలో జ్వరం వస్తే అయ్యగారు ఉన్నారు, మీరు నమ్మకంతో సంఘానికి వస్తే ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మీ విశ్వాసానికి ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఈరోజు జనాలు చిన్న చిన్న నెపాలు చెప్పుకొని ఆరాధన మానుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి అటువంటి వారు మనం నిజంగా పరలోకాన్ని చేరుతామా? సోదరి ఈరోజు మనం పరీక్షించుకోవాలి. కార్యం లేని విశ్వాసము చనిపోయినది. నీలో కార్యం ఉండాలి. శరీరము చలనలో కావాలంటే ఏం కావాలి? జీవం కావాలి. నేను ఇప్పుడు మాట్లాడుతానంటే నాలోని జీవం ఉంది కాబట్టి నేను మాట్లాడగలను, చలిస్తాను, నడుస్తున్నాను, వాక్యం బోధిస్తున్నాను. నాలో జీవం లేదు, టక్కున అడ్డకి పడిపోయి చచ్చిపోతాను. ఇదేముంది? శరీరం అంతా మట్టికి కలిసిపోతుంది. ఈరోజు సోదరి, నాలో నీలోను కార్యములు లేని విశ్వాసం చనిపోయినాక ఉండవద్దు. మనము కార్యాలు జరిగించాలి. రెండోదాన్ని మనం చూస్తున్నాం, అనేక మంది ప్రభువా ప్రభువా అని చెప్పేవారు రక్షింపబడరు. ప్రభువా 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 అని చెప్పేవారు వారు రక్షింపబడరు. ఎవరు ప్రభువా ప్రభువా అని వారు మనం అనేకసారి వాక్యంలో చూసుకుంటున్నాం. పరిసరాలు మరి ఇద్దరు ప్రార్థన చేస్తుంటారు. పరిసరాలు ఒకడు, సూకరి ఒకడు, ఇద్దరు ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా నేను అనేక మందికి దానం చేసేవాడు, నీ పదార్థాలను పాలించేవాడు, నేను నిత్యము నీ సన్నిధిలో ఇట్లా ఉండేవాడు అని తనను తాను గర్వించుకుంటూ తన స్నేహితులు పక్క ఉన్నాడని నిందించాడు. అదే మనం చేసేది. మనమంతా ఇదంతా చేస్తాం, కానీ నా పక్క వాళ్ళను మనము ప్రేమిస్తలేదు. అందుకే వాక్యంలో ఏమిస్తుందంటే, దేవుని ప్రేమించి పొరలను వారిని ప్రేమించేవారు దేవుని రాజ్యంలో చేరరు. కరెక్టే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని జాడిలో నడుస్తున్నావు, కానీ నీ పక్క నన్ను నీవు ప్రేమిస్తలేదు. అందుకే దేవుడు అంటాడు, నీవు కూడా పరలోక రాజ్యంలో చేరలేదు. నిన్ను వల్లే నన్ను ప్రేమించు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభువా ప్రభువాని ప్రార్థన చేసిన వారు దేవుని రాజ్యంలో చేరరు అని మత్తయి చెప్పాడు 7:21 ఈ వాక్యము మనకి తెలియపరుస్తుంది. మరి చూస్తున్నాం మనం. మూడోదాగి దయ్యములు కూడా యేసును దేవుని కుమారుడని తెలిసినవి. సోదరులే, దయ్యములు కూడా యేసు ప్రభువు దేవుడు అని తెలిసినవి, కానీ నీకు నాకు ఇంకా మనకి తెలుస్తలేదు. దయ్యములు తెలుస్తుంది,
యూదులకు తెలుస్తుంది, అన్యులకు అనేక మందికి యేసు ప్రభు దేవుడు అని వారు ఎంత వెళ్తే ఇక్కడ మొక్కుకొని అంటే వారికి భయం ఉన్నది అనేక మందికి. కానీ చాలా మంది దేవుడు అని భయం లేదు. అందుకోసమే దేవుడు నీకు భయం లేదు, భక్తి లేకపోతే నీవు పరలోకానికి ఎలాగెళ్తావు సోదర సోదరి? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు భయం కూడా లేదు, భక్తి కూడా లేదు. కానీ నీ ఆశ ఏముంది? నాకు పరలోకం నిత్యరాజ్యం కావాలి, అక్కడికి నేను చేరాలి, ప్రభు దగ్గర చేరాలి. కానీ మన క్రియలు చూస్తే మురికి గుడ్డుగానే ఉన్నారు. చెడిపోయిన గుడ్డు ఎంత వాసన వస్తుంది, అలాంటి క్రియలు మనలో ఉన్నప్పుడు నేను ఎలాగ పరలోకంకి వెళ్తాను. అందుకే దేవుడు మనకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, నీ పక్కవాడు ఆకలైనప్పుడు నీవు అతను పెట్టు. అందుకోసమే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. దయ్యములు కూడా యేసు దేవుడని తెలుసుకున్నాడు, భయపడి వణుకుతాయి. కానీ నేను దేవుడని భయం భక్తి లేని జీవితం ఉంటామేమో ఇప్పుడు నుంచి మనము సరిదిద్దుకున్నాం. ఎందుకంటే మనం పరలోక రాజ్యం చేరాలి, నిత్య రాజ్యం చేరాలంటే ప్రతి ఒక్కటి కూడా మనము తెలుసుకోవాలి. ఈ రాజ్యంలోని మనము బ్రతికి ఉన్నప్పుడే క్రీస్తును తెలుసుకుంటే మనం నిత్య రాజ్యం చేరుతాం. 4వది చూస్తున్నాము, నిజమైన విశ్వాసము ప్రేమతో పనిచేయాలి. నిజమైన విశ్వాసము ప్రేమతో పనిచేయాలి. ఎప్పుడు నిజమైన విశ్వాసం ఉంటుంది, ప్రేమతోనే పనిచేస్తాం. మనకి నిజమైన విశ్వాసం ఉండాలి. యోహాను 14:15 మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొనండి. ఎప్పుడు మీరు నన్ను ప్రేమిస్తారో మీరు తప్పకుండా నా ఆజ్ఞలను గైకొంటారు, నా ఆజ్ఞల ద్వారా నడుస్తారు. మీరు నా ఆజ్ఞలను గైకొనాలంటే మీరు నన్ను మొదటిగా ప్రేమించాలి. మోషే 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మరి ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? ఈ జనులు అనేక విషయాలు చెడిపోయి ఉన్నారు. వారిని సన్మార్గం నడవడానికి, వారి తల్లిదండ్రులను మరి వారికి భక్తి చేయడానికి, తల్లిదండ్రులను సన్మానించడానికి, దేవుడిని ఆరాధించడానికి మరి అనేక విషయాలు వారు చెడిపోయి ఉన్నారు. లోకంలో ఉన్న రాయి రప్పలను పూజించి అది దేవుడని పూజించేవారు. అందుకే దేవుడు ఈ లోకానికి ఆజ్ఞలిచ్చాడు, నా ఆజ్ఞలను అనుసరించండి. అనుసరిస్తే మాత్రమే మనకి పరలోక రాజ్యం ఉంటుంది అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సోదరు సోదరి, నిజంగా మనం ఆజ్ఞను పరిపాలిస్తున్నాము లేదా అని మనం పరీక్షించుకుందాం. మరి 4వది మనం చూస్తున్నాము, మంచి ఫలం ఇచ్చే విశ్వాసము నిజమైనది. మనం ఎప్పుడు కూడా మంచి ఫలం ఇచ్చే విశ్వాసం జీవితం గడపాలి. మత్తయి 7:17-20 చూస్తాము, ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఇస్తుంది, అందుచేత వారి ఫలం చేత వారిని తెలుసుకుంటారు. ఎప్పుడు నీవు మంచి క్రియలు చేస్తుంటావో అప్పుడు జనము తెలుసుకుంటారు, వీరు మంచి కుటుంబం వారు, భయభక్తి కలిగిన కుటుంబం వారు అని మిమ్మల్ని చూసి ఇతరులు నేర్చుకుంటారు. ఈరోజు దేవుడు నాతోనే నీతోనే మాట్లాడుతున్నాడు. సోదరు సోదరి, నిజంగా నీవు మంచి ఫలం ఇస్తున్నామా? వాక్యంలో చూస్తున్నాం. మరి నూతన జన్మ యోహాను 3:3 మనం ఒకసారి చదివితే మనకి తెలుస్తుంది. యోహాను 3:3 జాన్ చాప్టర్ 3:3 ఒకసారి. అందుకు యేసు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేనని నిత్యముగా చెప్తున్నాడు. అదే ఇది ఎవరితోనే డిస్కషన్ చేస్తున్నాడు? దేవుడు ఎప్పుడు కూడా మానవుడు దేవుడు వీళ్ళిద్దరు ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ సృష్టి అంతా సృష్టించిన తర్వాత
తన స్వరూపంలో ఈ ఆదాము అవ్వలను సృష్టించాడు. ఆదాము అవ్వలతో సృష్టించిన తర్వాత ఈ లోకము ఉన్న ప్రతి ఒక్క అధికారం ఆదాము అవ్వ మానవునికి ఇచ్చాడు. సోదర సోదరు, వారు కూడా ఒకరోజు పాపంలో పడి దేవుని సన్నిధిలో ఉన్న ఏదైనా తోట నుండి బయటికి వచ్చారు. ఆ ఒక సుందరమైన ఒక తోట, ఆ ఒక సుందరమైన ప్లేస్ నుంచి వారు బయటికి వచ్చారు. ఎప్పుడు అంటాం, బెటా నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తే తెలుస్తుంది లోకంలో ఏమున్నది, కష్టాలు ఏమో సుఖాలు ఏమో అని. ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క తల్లిదండ్రులు మనం అంటాం, ఇంట్లో ఉన్నప్పుడు సరైన సమయానికి భోజనం పెడతారు, సరైన సమయానికి అన్ని సౌలభ్యాలు ఉంటాయి. కాబట్టి మరి బిడ్డలకి తెలియదు, ఎప్పుడు బయటికి వెళ్తారు అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఉంటావో నీకు ఎలాంటి కష్టాలు, దుఃఖాలు, కన్నీరు ఇవన్నీ తెలియవు. ఆయన నీకు కాపుదలు ఇస్తాడు కాబట్టి ఇవన్నీ తెలియవు. ఎప్పుడు నీవు దేవుని సన్నిధి నుంచి కొంచెం మీరు దూరం వెళ్ళినప్పుడు ఇమీడియట్ గా సైతాను నిన్నను హింసించడానికి, నిన్నను బాధ పెట్టడానికి సూచించి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడు. మరి ఆదాము మరి వాడు ఆ తోట నుంచి బయటికి వచ్చాడు. అప్పుడు వాళ్ళకి బాధలు, కష్టాలు ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్నాము, నిజంగానే నీవు దేవుని సన్నిధిలో ఉంటున్నామా? దేవునితోని సమయం గడుపుతున్నావా? నిజంగా నీకు పరలోకంకు వెళ్ళాలనే ఆశ కలిగి ఉంటే ఇవన్నీ నీవు ఫాలో అప్ చేస్తే మాత్రమే నీవు పరలోకంకి వెళ్ళగలము, లేకపోతే వెళ్ళలేము. సోదర సోదరు, మరి చూస్తున్నాం మనము రోమ్ చాప్టర్ 8:9, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైనా వాడు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. సోదర సోదరు, ఈరోజు అనేక విషయాలు మనం చూస్తున్నాం. మా కొడుకు అంటాం, అన్న కొడుకు అంటాం, తమ్ముడు కొడుకు అంటాం. యేసు ప్రభు కూడా అదే అంటాను, ఎవరు నా రక్తంతో కడగబడిన వారు ఉన్నారు, నా పరిశుద్ధ రక్తంతో కడగబడిన ఉన్నారు, వారే నా వారు. అందరు నా వారు అన్నాడు. మరి నేను ఆ రక్తంతో కడగబడిన వారు ఉన్నామా? అందుకే వాక్యంలో ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు, ఎప్పుడు నువ్వు యేసు ప్రభు రక్తంతో కడగబడి ఉంటామో అప్పుడు మనము ఆయన వాడైతాం, యేసు ప్రభు వాడైతాం. అప్పుడు వరకు మనం ఆయన వాడు కాలేము. రోమ్ 8:14 మనం చూస్తున్నాం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులు అయి ఉన్నారు. చూడండి, దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు. మరి మనం ఏ ఆత్మతో నడిపించబడుతున్నాం? కొన్నిసార్లు దయ్యమాత్మతో కూడా నడిపించబడుతున్నాం. దయ్యమాత్మ అంటే ఏముంటది? చెడు చేయాలి, వానికి హింసించాలి, వానికి బాధ పెట్టాలి, వాని మీద నింద వేయాలి. ఇవన్నీ బైబిల్ ప్రకారం ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా ఈవిల్ స్పిరిట్. మనలో ఎప్పుడు ఈ ఈవిల్ స్పిరిట్ ఉంటాయి. ఆ సందర్భంలో మనం ఎప్పుడు కూడా వేరే వారు ఎవరు చెడిపోతారు, ఎవరు కుటుంబము నాశనం అవుతాయి, ఎవరు ఇటువంటి దుర్మార్గ ఆలోచనలు మనలో వస్తుంది. ఎప్పుడు when you are in the evil spirit, మీరు ఎప్పుడు అపవిత్రాత్మ మీలో ఉన్నప్పుడు ఆ ఈవిల్ స్పిరిట్ ఉన్నప్పుడే ఇటువంటి పని చేస్తుంది. ఇటువంటి ఉన్నవారు పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలరు? నీలో దేవుని ఆత్మనే లేదు, నీ పరలోకం కావాలని కోరుకుంటావు. సోదర సోదరి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. కీర్తనలో 51:11 నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి
తీసివేయొద్దు అంటున్నాడు. ఆయన కన్నీరుతోని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నీ యొద్ద నుండి నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయవద్దు. సోదరు మేము ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నామా? ఏదో నామినల్ క్రైస్తవులు ఉంటున్నామా? ఈరోజు ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 70, 80, మా అయితే 120 సంవత్సరాలు మరి బతుకుతాము బతుకం. కానీ ఎవరన్నా 120 సంవత్సరాలు బతుకుతున్నట్టు నమ్మితే ప్రైజలాడు. ఎందుకంటే వారు నమ్మకం బతకొచ్చు. అది దేవుడు ఎండింగ్ డేటు, ఎండింగ్ అది ఏజ్ 120 సంవత్సరాలు బతకొచ్చు, తప్పేం లేదు. 120 తర్వాత బతకరు అన్నది సామాన్యం. అంటే ఎన్ని సంవత్సరంలో ఎక్కువ పెరుగుతుంటామో అవన్నీ బాధలు, కష్టాలు, కన్నీరే ఉంటాయి. ఎంత తొందరపోతే అంత మంచిదని అనేక మంది కోరుకుంటారు. దేవుడు నామకి స్తోత్రం. మీరు అందుకే దావీదు నీ ఆత్మ నాలో నుండి తీసివేయొద్దు ప్రభువా అంటున్నాడు. అంటే నీ ఆత్మ నాలో నుండి నాకు సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటది అని మరి దావీదు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. సోదరులు మనం చూస్తున్నాం మరి గొర్రెపిల్ల జీవ పుస్తకంలో పేరున్న మనం పరలోక రాజ్యంలో మన పేరున్నదా లేదా అని మనం పరీక్షించుకుంటాం. మత్తయి చాప్టర్ 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. అనేక సందర్భాల్లో మనము మాట్లాడుకుంటాము, సమాధాన పడదాం, సమాధాన సంఘంలో కూడా అనేక సారి మనం సమాధాన పడి దేవుని సన్నిధిలో మనం ఏం తీసుకోవాలి? ఆత్మ, శరీర, రక్తం, పవిత్రాత్మ భోజనం చేయాలి అని దైవసేవకులు అంటున్నాడు. సమాధానం పడాలి. మనకి ఎవరో వైద్య ఉన్నాడు అనుకోండి, మనకి ఎవరో పడలేకపోయారు ఉన్నారంటే వాటితోని మనం సమాధానం పడాలి. సమాధానం పడి దేవుని సన్నిధిలో రావాలి. సోదరి ఈరోజు వాక్యంలో మనకి సెలవిస్తుంది. మాథ్యూ చాప్టర్ 17:20 మనం చూసినాం. ఏమని? మీరు మంచి చెట్టు మంచి ఫలమనే ఇస్తాం. మన జీవితంలో మంచి ఫలము ఇయ్యాలంటే మనమందరం మంచి క్రియలు చేయాలి. వాక్యంలో మనం చూస్తున్నాము. నిర్గమకాండము 32:32 మరి మోషే మరి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తాడు, అడుగుతాడు. ఏమడుగుతాడు? 32:32 అయ్యా, నీవు వారి పాపము ఒక్కవేళ లేని పక్షంలో లేని ఎడల నా పేరుని గ్రంథంలో నుండి తీసివేయమని బతుకునాలనుకుంటున్నాను. ఎప్పుడు బతుకునాలనుకుంటాడంటే ఆ ఇశ్రాయేలు జనులను వారు చేసిన పాపములను చూసి వీరిని నేను ఇంత ఈజిప్ట్ దేశం నుండి వారిని 40 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళని నడుపుతా, వాళ్ళ కష్టాలు, వాళ్ళ దుఃఖాలు, వాళ్ళన్నీ నేను వాళ్ళకి ఒక కన్న బిడ్డ ఏ రీతిగా తల్లి ప్రేమగా చూసుకుంటుంది, వారిని ఇంత చేస్తే కూడా వారు ఏం చేస్తున్నారు? వారు నాకు అగ్నిస్ట్ గా నేను చేయకూడదని పని చేస్తున్నాను. దేవునికి కోపం వచ్చింది. దేవుడికి కూడా కోపం వస్తుంది. మాస్టర్ గారు, మీరు దేవుని సేవలు చేస్తారు, మీరు కోపం పడవద్దు సార్ అంటారు కొంతమంది. సేవకుడు కోపం వస్తుంది. తప్పు వచ్చినప్పుడు కోపం రాలేకపోతే ఇంకేం వస్తుంది? దేవుడు కోపపడ్డాడు, యేసుప్రభు కోపపడ్డాడు. మరి మందిరంలో వెళ్తున్నప్పుడు అక్కడంతా ఆ మందిరము, యెరూషలేము మందిరము, దేవాలయంలో ప్రవేశిస్తున్నప్పుడు వారు వ్యాపారం చేస్తున్నారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చూసినప్పుడు దేవుడికి కూడా కోపం వచ్చింది. వ్యాపారంలో వారిని గద్దించారు. మరి మా జీవితంలో కూడా దైవ సేవకు గద్దించినప్పుడు ఎందుకు గద్దిస్తారు అన్న మాట అంటే మీ మంచి గురించి, మన కుటుంబం బాగోత గురించి, మనం బాగుపడడానికి
దైవ సేవకుడికి తీర్పు ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈరోజు వాక్యంలో చూస్తున్నాం. మరి మోషే అడుగుతాడు. చూడండి, మోషేకి ఎంత బలమైన నమ్మకం. నా పేరు ఆ జీవ గ్రంథం నుండి తీసివేయండి అని అడుగుతున్నాం. మరి మనకి ఆ ధైర్యం ఉందా? మనకి ఉన్నది అని నమ్మకం ఉన్నదా? ఇది చూస్తే, ఆలోచన చేస్తే ఎంత బలమైన విశ్వాసం ఆయనకు ఉన్నది. నా పేరు ఆ జీవ గ్రంథం నుండి తీసివేయము అంటాడు. ఎందుకు? మరి నీవు మాట ఏమిచ్చినావు? దేవునితో డిస్కషన్ ఎట్లా ఉంటుంది? నీవు మాట ఏమిచ్చినావు? నీవు అబ్రాహాం సంతతి ఇసుక రాళ్ళంతా నిన్ను డెవలప్ చేస్తా, అంతవరకు నేను ఆశీర్వదిస్తానంటాడు. అబ్రాహాముకు నీవు మాటలు ఇచ్చిన దేవుడు నీవు. మరి ఆ ఇశ్రాయేల్ జనాన్ని ఇంత మరి మధ్యలో నీవు కథం చేస్తానంటున్నావు. ఇది న్యాయమా? చూడండి, దేవుడి కూడా మనుషులు ఒక్కడే దేవునితోనే మాట్లాడగలడు. ప్రపంచంలో ఏ ప్రాణి పక్షులు ఏవి కూడా మాట్లాడలేవు. ఓన్లీ మానవునికి ఆ జ్ఞానము దేవుడు ఇచ్చాడు. దేవునికి క్వశ్చన్ మాట్లాడుతున్నాడు. మనం చూస్తున్నాం, మోషే దేవుడితో మాట్లాడుతాడు. నా పేరు ఆ జీవ గ్రంథం నుండి తీసివేయము. ఎందుకంటే నీవు ఆ రోజు మాటలు ఇచ్చినావు. ఈ జనాలను ఇసుక రాళ్ళంతా నేను ఆశీర్వదిస్తున్న వాళ్ళని చెప్పినాను. మరి ఈరోజు నువ్వేం చెప్తున్నావు? వీళ్ళందరూ నాశనం చేస్తున్నావు. అందుకే నాకు ఇష్టం లేదు నీ గ్రంథం నుంచి నా పేరు. యూ హ్యావ్ టు రిమూవ్ మై నేమ్. అప్పుడు దేవుడు మళ్ళా యాద పెట్టుకుంటాడు. అది నేను కరెక్టే. చూడండి, భక్తులు కూడా కొన్నిసార్లు దేవుడితో డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే వారు కూడా దేవుడితో పాటు నడిచినారు. సావాసం. మనం మంచి స్నేహితులు ఉంటాము, నడుస్తుంటాము. కొన్నిసార్లు మన తప్పులు కూడా జరుగుతుంటాయి. అప్పుడు పక్క ఉన్న స్నేహితుడు నీకు నేర్పిస్తాడు. నేనే జ్ఞానవంతుడని అనడానికి లేదు. కొన్నిసార్లు మనం అజ్ఞానం వస్తుంది జీవితంలో. మేము అన్ని చేసినంత కరెక్టే అనుకోకూడదు. కొన్నిసార్లు మా పక్క స్నేహితులు తెలుస్తుంది, నీవు తప్పు చేస్తున్నావు అయ్యా, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్నప్పుడు వారి మాట వినాలి. సోదరు, అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తుంది, నిన్ను వాళ్ళే నేను నెరవేరును ప్రేమించు. వారిని ప్రేమిస్తే వాళ్ళ మాట వింటాం. ప్రేమించలేకపోతే వాళ్ళ మాట ఎందుకు వింటాం? ఈరోజు వాక్యంలో మాటలు మనం చూస్తున్నాం. మోషే పేరు జీవితాంతంలో ఉన్నది అని బలమైన నమ్మకం కలిగాను. మరి నేను ఆ బలమైన నమ్మకంతోని ఉన్నామా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. సోదరి, మరి జీవగ్రంథంలో మన పేరు ఉండడానికి ఈ 7 తప్పకుండా మనం పాటింప చేయాలి. మొదటిగా నూతన జన్మ పొందిన వారు అయి ఉండాలి. నికోదేము అడిగిన, కొత్తగా జన్మించాలంటే నేను ఏం చేయాలి? నేను మళ్ళా తల్లి గర్భంలో ఉంటానా? కామన్గా మనిషి క్వశ్చన్ అట్లానే ఉంటుంది. నూతన జన్మ పొందాలంటే నేను ఏం చేయాలి? అప్పుడు సమాధానం దేవుడు నీకు లాస్ట్కి చెప్తున్నాను. అవన్నీ మీకు అందరికి తెలుసు. నీవు ఉన్న ప్రతి ఒక్కటి అన్ని అమ్మివేసి నన్ను వెంబడించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకమును ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన అన్ని అమ్మడానికి సిద్ధంగా లేదు. తన ఆస్తి పోగొట్టుకోవడానికి సిద్ధం లేదు. నేను కూడా ఈరోజు యేసు ప్రభువును వెంబడించాలంటే కొన్ని వదులుకోవాలి. లోకంలో ఉన్నవి కొన్ని వదులుకోవాలి. నీవు వదులుకుంటే మాత్రమే నీవు స్వర్గానికి వెళ్తావు. నీవు అన్ని అవ్వ కావాలే పువ్వ కావాలంటే అన్ని కావాలంటే నేను పరలోక రాజ్యంకు చేరలేవు. సోదరి, నూతన జన్మ మీరు పొందాలి. మొదటిగా. రెండోది, యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు మూడోదాన్ని దేవుని చిత్తమను చేసేవారే ఉండాలి. దేవుని పనిలో మనం
పాలు పొందాలి, దేవుని పనిలో ఇంట్రెస్ట్గా, అది నాది, అది నా కుటుంబము, ఇది నా సంఘము అని ఏ రోజు నీకు నాది ఈ సంఘము అని వచ్చినప్పుడు నీవు దేవుని పనిలో నీవు పాలు పొందడానికి నీ మనసు, నీ ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది. సోదరు మరి దేవుని చిత్తమును చేసిన వారే ఉండాలి. వినయము గల చిన్నపిల్లల వంటి హృదయం కలిగి ఉండాలి. చిన్నపిల్లలంటే హృదయము, చిన్నపిల్లలకి మనం పాపము ఏమి తెలియదు, అటువంటి హృదయము మనకి కలిగి ఉండాలి. హృదయము శుద్ధి లేని వాడుగా ఉండాలి. శుద్ధ హృదయము కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవా, నాకు శుద్ధ హృదయం కలగచేయి. నా ఆత్మ, నా శరీరము, ప్రతి ఒక్క అవయవము నీ రక్తంతో కడగబడాలి. ఎప్పుడో నీవు కడగబడతావో అప్పుడే నీవు శుద్ధ హృదయం కలిగి మనం జీవించగలం. మరి ఇప్పుడు తగిన ఆరోగ్యం కరుణ గల నీతిమంతులు, మనకి కరుణ ఉండాలి. ప్రతి ఒక్కరు కరుణించి వారు ఏదో పొరపాటు పోని తెలుసో తెలియజేసి చేసినారు, ఆ ఒక ఫర్గివ్నెస్ మనలో ఉండాలి. కరుణ గల జాలి గల హృదయం కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మన పేరు ఆ జీవపు గ్రంథాలు రాయబడుతున్నది. సోదరి, ఈరోజు ఈ సత్యం మీరందరూ గ్రహించారు అని నమ్ముతూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధరానికి స్తోత్రంలో చదివిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రంలో చదివిస్తున్నాం. పరలోకానికి వెళ్ళడానికి మనకి ఈరోజు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నన్ను నమ్మవద్దు ఎవరు కూడా నా తండ్రి వద్దకి రాలేరు అని కడకడగా చెప్పిన దేవా, అనేక విషయాల్లో మాతోనే మాట్లాడినావు. నిన్ను ప్రేమించు, నీ సేవలు చేయడానికి నాకు బలము, శక్తి దయచేయమని ఈ వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను నువ్వు దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.